జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలోని 14వ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. పూర్వం మహారాష్ట్ర ప్రాంతంలో ప్రత్యుదకము అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో కేశవుడు, విలోభన అనే పురోహిత దంపతులుండేవారు. ఇద్దరికీ డబ్బు మీద విపరీతమైన అత్యాశ ఉండేది. దానివల్ల కేశవుడు కపటపు మాటలు చెప్పి అక్కరలేని పూజలు, హోమాలు చేయించి నమ్మిన వారిని వంచిస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. పైగా సోమరి. అందువల్ల భగవద్గీత ప్రవచనం అతనికి చాలా సౌకర్యంగా ఉండేది. అందులోనూ 14వ అధ్యాయం చెప్పటం మరింత తేలికగా ఉండేది అతనికి. అందువల్ల దానికి రకరకాల కథలు అల్లి ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. కొద్దిగా డబ్బు చేతిలో పడితే చాలు సోమరితనంగా పడి నిద్రపోయేవాడు. ఇక భార్య విలోభన చాలా చురుకైంది. ఈమెకు ఇతని సంపాదన సరిపోలేదు. భర్తను అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఆ దానాలు పట్టు, ఈ దానాలు పట్టు అంటూ తెగ పోరేది. భర్త కదిలేవాడు కాదు. ఏం చేసినా కేశవుడు మాత్రం కపట వచనాలు తప్పితే శ్రమపడి పనిచేసేవాడే కాదు. అనుష్ఠానం అసలు లేనే లేదు. ఇతనితో విసిగిపోయినటువంటి విలోభన పక్కదారుల్లో డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఆ విషయం భర్తకు తెలిసింది. పెద్ద గోల అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆవిడ వ్యవహారం అతడి కంట పడనే పడింది. చేతికి దొరికిన వేట కొడవలు పట్టుకొని కేశవుడు భార్య మీదకి పరిగెత్తాడు. ఆమె కుందేలు పిల్లలాగా దూకి పారిపోయింది. వీడు వేట కుక్కలాగా వెంటపడ్డాడు. ఆవిడ దృష్టిలో తాను ఒక వేట కుక్కను చూస్తోంది. ఇతడి దృష్టిలో తాను ఒక కుందేలు పిల్లను వెంటాడుతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ రకమైన భావనతో ఉండగానే భార్య తల తెగిపోయింది. ఆ కంగారులో భర్త పక్కన ఉన్న గుంతలో పడగా అతడి తల పగిలింది. ఒళ్ళు తెలియని వైరావేశంలో ఉన్న ఆ జీవులిద్దరూ 2 శరీరాల్లో నుంచి బాణాలలాగా దూసుకువచ్చి ఉత్తరానికి ఒకరు, దక్షిణానికి ఒకరు వెళ్ళిపోయారు. సహజంగానే రజోగుణము, కామపరవశమై జీవించిన విలోభన అంతిమ కాలంలో వేట కుక్కను భావన చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టింది. కాబట్టి ఆ పై జన్మలో ఉత్తర దిక్కున ఉన్న కాశ్మీర దేశంలో ఒక ఆడ వేట కుక్కగా జన్మించింది. సహజంగా తమోగుణంగా, సోమరిగా, పిరికివాడే జీవించిన కేశవుడు అంతిమ కాలంలో కుందేలు పిల్లను భావిస్తూ మరణించటం వల్ల పై జన్మలో పిరికి కుందేలు పిల్లై దక్షిణ దిక్కున ఉన్న సింహళ ద్వీపంలో జన్మించాడు. కాశ్మీర దేశంలో పుట్టిన వేట కుక్క అక్కడ రాజుగారి పంచన చేరింది. ఆయన పేరు శౌర్యవర్మ. వేట కుక్కలను పెంచి వాటికి మంచి శిక్షణ ఇస్తూ ఉండటం, వాటిని అంటిపెట్టుకొని వేటకు వెళ్ళటం అతడి సరదా. శౌర్యవర్మకు సింహళ ద్వీప రాజైన విక్రమబేతాళుడితో మంచి స్నేహం ఉండేది. ఏ వాహన సౌకర్యాలు లేవని మనం భావించే ఆ రోజుల్లో ఈ రాజులిద్దరికీ రాజకీయ లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు కొనసాగుతూ ఉండేది. వాటిలో భాగంగా ఒకసారి శౌర్యవర్మ 2 వేట కుక్కలను సింహళ రాజుకు బహుమతిగా పంపించాడు. వాటిలో ఒకటి విలోభన శునకం. రజోగుణ ప్రధానంగా ఉన్న విలోభన మళ్ళీ రజోగుణ ప్రధానమైన శునక జన్మని ఎత్తి ఎప్పుడూ అరుచుకుంటూ, కరుచుకుంటూ, ఆరాటపడుతూ, చిత్తశాంతి లేకుండా తెగ రొప్పుకుంటూ, అదే గొప్ప అనుకొని పరుగులు తీసుకుంటూ ఉత్తరాగ్రాన ఉన్న కాశ్మీర రాజ్యం నుంచి దక్షిణాగ్రాన ఉన్న సింహళ రాజ్యానికి చేరింది. అక్కడ విక్రమ బేతాళవర్మ గారికి ప్రియనేస్తంగా మారి ఆయన వేటలలో ముఖ్య సహచారిణిగా పదోన్నతిని సాధించింది. ఒక రోజున బేతాళ మహారాజు గారు భయంకరమైన వేటకి దిగారు. ఆయనది ఏం పరాక్రమమో ఏమో గాని ఆ రోజున పరిగెత్తింది ఆయన ఒక కుందేలు పిల్ల వెంట. పిరికి కుందేలు పరుగులు తీస్తోంది. మహారాజు గారు పట్టుదల పెరిగి తన వేట నేస్తాన్ని దాని మీదకి ఊసికొల్పాడు. విలోభన శునకం ఒక్క ఉదుకుటన ముందుకి దూకింది. ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న తన పాత కర్మ తనను వెంట, తన భర్త వెంట పరుగు తీస్తోంది అని ఆ కుక్క జీవికి తెలియదు. కానీ ఎందుకో పారిపోతున్న ఆ కుందేలుని చూస్తే ఈ కుక్కకు అంతులేని పగ. కుందేలు లేస్తోంది, పడుతోంది, పరుగులు తీస్తోంది. కుక్కకు మాత్రం దొరకటం లేదు. కుక్క అరుస్తోంది, దూకుతోంది, గర్జిస్తోంది. కుందేలును వదలటం లేదు. వెనకాల మహారాజు గారు కొంచెం వెనుకపడ్డా పరుగులు తీస్తూనే ఉన్నారు. అలా ఆ 3 జీవులు కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఒక వింత వన ప్రదేశం కనిపించింది. కుక్కకు, కుందేలుకు రెండో ఆలోచనే లేదు. రాజుగారు పరిగెడుతున్నాడు కానీ రెండో ఆలోచన ఉంది. అక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి కానీ అవి పోట్లాడుకోవటం లేదు. పులులు, జింకలు కలిసి తిరుగుతున్నాయి. పాములు, ముంగిసలు కలిసి ఆడుకుంటున్నాయి. కోతులు చెట్ల మీద పళ్ళను తినకుండా నేల మీద రాలిన పళ్ళను మాత్రమే తింటున్నాయి. ఇది రాజుగారికి వింతగానే ఉంది. కానీ పరుగులు ఆపే పరిస్థితి లేదు. కుందేలు, కుక్క మరింత ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక మహర్షి ఆశ్రమం లాంటిది ఏదో కనిపించింది. దాని దగ్గర పర్ణశాల ఏదో ఉంది. దానికి చాలా యువతలుగా ఒక చిన్న బావి ఉంది.
అక్కడ ఒక మధ్య వయస్క ముని కుమారుడు చేదతో నీళ్లు తోడుకొని ఆ నీళ్లు ధారగా తన కాళ్ళ మీద పోసుకుంటూ కాళ్ళు కడుక్కుంటున్నాడు. అక్కడి నేల కొంచెం బురద బురదగా ఉంది. తెగ రొప్పుకుంటూ వస్తున్న కుందేలు ఏదో కంగారులో ఒక గెంతు గెంతి ఋషికుమారుడి కాళ్ల కింద బురదలో పడింది. ఆ చప్పుడికి కంగారు పడ్డ మునికుమారుడు గిర్రున వెనక్కి తిరిగేసరికి ఆయన చేతిలో ఉన్న చేదలోని నీళ్లు చింది వెనకాలే వస్తున్న కుక్క మీద పడ్డాయి. మునికుమారుడు నోరు వెళ్ళబెట్టాడు. కుక్క కుందేలు వచ్చినందుకు కాదు, అవి కుప్ప కూలిపోయినందుకు. ఇంతలో రాజుగారు వచ్చాడు. ఆయనకు ఊపిరి బిగిసిపోయినట్లుగా ఉంది. తన కుక్క చనిపోయినందుకు కాదు, 2 దేవ విమానాలు కనిపించినందుకు. చెరో దిక్కు నుంచి 2 దేవ విమానాలు వచ్చాయి. మరణించిన 2 దేహాల్లో నుంచి 2 జీవులు బయటికి వచ్చి 2 దివ్య శరీరధారులే చెరో విమానం ఎక్కేశారు. విమానాలు చెరో పక్కకి వెళ్ళిపోయాయి. అంత క్షణాల్లో జరిగిపోయింది. మునికుమారుడు రాజుగారు మిగిలారు. మునికుమారుడు ప్రసన్నంగా నవ్వుతున్నాడు. రాజుగారు అయోమయంగా చూస్తున్నాడు. మునికుమారుడు రాజుగారి భుజం మీద తట్టి ఓదార్చాడు. రాజుగారు తేరుకొని శిరస్సు వంచి మునికుమారుడికి నమస్కరించి, మహాత్మా, ఇక్కడ బురద తగిలేటప్పటికీ కుందేలు చనిపోయింది. మీ నీటి చుక్కలు తగిలేసరికి కుక్క చనిపోయింది. మీ మహిమ అద్భుతం. అది నిజమే, కానీ మీలాంటి మహాత్ములు కుక్కలను కుందేలను కూడా చంపుతారా అని నీరసంగా అడిగాడు. మునికుమారుడు ఇలా అన్నాడు. రాజా, నీ రాజసానికి తగ్గట్లుగానే అడిగావు. అయినా నీ పుణ్యం బాగుంది. నువ్వు ఇప్పుడు ఉన్నది త్రిగుణాతీతమైన స్థానం. ఇది త్రిగుణాతీతమైనటువంటి వత్స మహర్షి గారి దివ్యాశ్రమం. నేను వారి పాద రేణువును. మా గురువుగారు నిత్యం భగవద్గీత 14వ అధ్యాయ పారాయణశీలురు. మేము వారి ధ్వనికి ప్రతిధ్వనులం. మా స్థాయి ఇంతే. అయినా ఈ ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూసి మా దృష్టి అంతర్దృష్టిలో లీనమైనప్పుడు గోచరించిన రహస్యాలు కొన్ని నీకు చెప్తాను, విను అని అన్నాడు. రాజా, ఈ జీవులిద్దరూ నా మంత్ర బలానికి మరణించలేదు. వాళ్ల పూర్వకర్మల ఫలితమే వారిద్దరినీ ఇక్కడికి చేర్చింది. వెనుకటి జన్మలో ఈ కుందేలు ఒక తామస బ్రాహ్మణుడు. ఈ కుక్క అతడి భార్య, తమోగుణ మిశ్రిత రజోగుణ ప్రధానురాలు. అప్పట్లో వీళ్ళు భగవద్గీత 14వ అధ్యాయాన్ని వృత్తిపరంగా దుర్వినియోగం చేశారు. మరెన్నో పాపాలు చేశారు. అందుకే కుక్కగా కుందేలుగా జన్మించారు. కానీ రాజా, ఆనాటి 14వ అధ్యాయ సంపర్కజన్యమైన పుణ్యం వారి చేతిని విడిచిపెట్టలేదు. అంతిమ గడియల్లో ఇద్దరిని ఒక చోటికి చేర్చింది. అది కాదు విచిత్రం. అదే 14వ అధ్యాయాన్ని గుణాతీత స్థితిలో నిత్యము జపిస్తున్న మా గురువర్యులు వత్స మహర్షి గారి దివ్యాశ్రమ పదంలో వారిద్దరిని పడవేసింది. రాజా, మా గురువర్యుల తపోమహిమల వల్ల ఈ ప్రాంతంలోని ప్రతి అణువు సత్వగుణంతో నిండిపోయి ఉంది. అందుకే ఇక్కడ వైర జంతువులు కూడా మైత్రితో మెలుగుతూ ఉంటాయి. అలాంటి సత్వగుణ స్థానంలో ఉన్న ఈ 14వ అధ్యాయ మంత్రజప తరంగాల వల్ల ఈ జీవుల యొక్క చతుర్దశాధ్యాయ పఠనం ఇప్పుడు పునీతమై దానిలోని రజస్తమో గుణాలు ప్రక్షాళనమై ఇప్పుడది వీరికి సత్వగుణ ఫలితాలను ప్రసాదించింది. అందుకే వీరిద్దరూ ఇక్కడి భూజల స్పర్శల వల్ల ఊర్ధ్వలోకాలను పొందారు. కానీ రాజా, పూర్వ దుస్సంస్కారాలు తేలికగా పోవు. ఈ జీవులలో వైరభావం మిగిలి ఉంది. అందుకే చెరో విమానంలో చెరో లోకానికి వెళ్ళిపోయారు. రాజా, ఇక నీ సంగతి ఆలోచించు. నీ జన్మే రాజస జన్మ, కానీ పుణ్యలేశం ఏదో ఉంది. అందుకే 14వ అధ్యాయ సంపర్కం వల్ల ఉన్న జీవులతో సంపర్కం ఏర్పడింది. దానికి ఫలితంగా నువ్వు సత్వగుణమైనటువంటి ఈ భూమిలోకి కాలు పెట్టావు. ఆ 2 జీవులకు కర్మశేషం తీరిపోయింది కాబట్టి శరీరాలను వదిలిపెట్టారు. నీకు కర్మశేషం ఉంది కాబట్టి ఇదే భూమి, ఇవే నీళ్లు నీ ఆయుష్యాన్ని పెంచుతున్నాయి. నీకు శుభం కలుగుగాక అని ఆ ఋషికుమారుడు దీవించాడు. పరమ గంభీరుడైన రాజుగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన తటాలున ముందుకు వంగి బురదాన్ని చూడకుండా పాదవందనం చేసి, మహాత్మా, మీ మహిమ వల్ల తపోగుణ బ్రాహ్మణుడికి స్త్రీహత్య పాతకం పోయింది. రజోగుణ స్త్రీకి చెడు తిరుగుళ్ల పాపం తొలగిపోయింది. కానీ మధ్యమ స్థాయి మానవుడనైన నన్ను మాత్రం మీ మహిమ దిక్కులేని వాణ్ణిగా వదిలేస్తోంది. దయతో నాకు కూడా ఏదైనా దారి చూపించండి అని చేతులు జోడించి వినయంగా ప్రార్థించాడు. మునికుమారుడు విశాలంగా నవ్వి, మహారాజా, చెప్పాను కదా, ఇది నా మహిమ కాదు, భగవద్గీతలోని 14వ అధ్యాయ మహిమ. అదే ఈ అధ్యాయం ఈ జీవుల దగ్గర పూర్వం ఉండేది. దాని ఫలితం ఎందుకు దక్కలేదో నీకు తెలిసింది. అదే అధ్యాయం నా దగ్గర ఉంది. నా దగ్గర అది సత్వగుణ స్థితిలో ఉంది. అదే అధ్యాయం మా గురువుగారి దగ్గర ఉంది. వారి దగ్గర అది త్రిగుణాతీత స్థితిలో ఉంది. పట్టుకుంటే అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. పద వెళ్దాం, వారినే ప్రార్థిద్దాం. ఆ తరువాత వారి దయ నీ ప్రాప్తి అని చెప్పి రాజును వత్స మహర్షి దగ్గరకు తీసుకెళ్లాడు.
ఆ మహర్షి కరుణతో విక్రమబేతాళ మహారాజుకి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు. తర్వాత కాలక్రమంలో ఆ మహారాజు దానిని సత్వగుణమయంగా ఉపాసన చేసి చివరకు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకున్నాడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.